ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రచించిన ద్రౌపది అంతర్మథనం నుంచి రణభూమి మరుభూమి అనే కథనాన్ని వింటారు. రణభూమి మరుభూమి. దుఃఖానికి సుఖానికి మధ్య దూరం కాలం ఒక్కటే. ఎండుటాకులు రాల్చిన చెట్టు ఋతువు మారగానే పచ్చటి ఆకులతో శోభిల్లుతుంది. ఫలం నేల రాలుతుంది. కాని అది మొక్కై మహావృక్షమై పెరుగుతుంది. మనమంతా ఈ కాలానికి అతీతులము కాము. మన చుట్టూ ఉన్న శ్మశానాలు మనం సృష్టించుకున్నవే. కానీ వాటిని నందనవనాలుగా చేయడం కూడా మనకు సాధ్యం. మనం ఈ దుఃఖాన్ని త్వరలో మరవగలగడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. మనం హస్తినాపురం త్వరలోనే తిరిగి వెళ్దాం అని చెప్పాడు ధర్మరాజు. పాండవులు, శ్రీకృష్ణుడు, ద్రౌపది అతడి మాటలు వింటూ కూర్చున్నారు. ఇంతలో ఒక సైనికుడు వచ్చాడు. ధర్మరాజుకు ప్రణామాలు చేసి ఇలా చెప్పాడు. మహారాజా, ధృతరాష్ట్ర చక్రవర్తి, గాంధారీదేవి వేలాది మంది స్త్రీలతో రోధిస్తూ యుద్ధభూమి వైపుకు వస్తున్నారు. ధర్మరాజు నిర్విఘ్నుడయ్యాడు. ద్రౌపది కూడా నిర్ఘాంతపోయింది. చక్రవర్తి యుద్ధభూమికి రావడమా? అందున గాంధారీ మాతతో. దుర్యోధనుడి మరణ వార్త విని వస్తూ ఉండి ఉంటారు. వారెలా తల్లడిల్లుతున్నారో. ఆయనను ఓదార్చడం ఎలాగో అని ధర్మరాజు దిగులుగా చెప్పాడు. ధర్మజ, అంబికేయ మహారాజు యుద్ధభూమికి వస్తున్నప్పుడు ఆయన దర్శనం చేసుకోవడం ధర్మం. మనమంతా బయలుదేరుదాం అని శ్రీకృష్ణుడు అన్నాడు. నేను కూడా బంధుశ్రీలతో వస్తాను అన్నది ద్రౌపది. పాండవులు, సాత్యకి, ద్రౌపది బంధుశ్రీలు యుద్ధభూమికి వెళ్లేసరికి అక్కడంతా గందరగోళంగా ఉన్నది. ఎన్నడూ బయటకు రాని వేలాది మంది అంతఃపుర కాంతలు తమ కొప్పులు వీడుతున్నా, పైటలు జారుతున్నా పట్టించుకోకుండా హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. పాండవులను, ద్రౌపదిని చూడగానే వారి అర్తనాదాలు మిన్నుముట్టాయి. ఆ స్త్రీలు చేతులెత్తి విలపిస్తూ వారి చుట్టూ చేరి నిందించసాగారు. మీకు ధర్మం తెలుసా? దయ తెలుసా? తెలిస్తే తండ్రుల్ని, మామల్ని, తాతల్ని ధర్మ మార్గంలో నడిపించలేకపోయావు. కొడుకుల్ని, తోబుట్టువులను కూల్చివేస్తారా? గురువులను వధిస్తారా? మిత్రులను హతమారుస్తారా? మీలాంటి కసాయి వారు ఎక్కడైనా ఉన్నారా? కొంతమంది అర్జునుడి చుట్టూ చేరారు. కురుంపితామహుణ్ణి ఎలా కూల్చావు? ద్రోణాచార్యుల వారిని ఎలా నరికావు అని ఆక్షేపించారు. సింధురాజు నీ చెల్లెలి పెనిమిటి కదా, అతడిని ఎలా వధించావు? నీ ఆడపడుచు ఉసురు పోసుకొని సంపాదించిన రాజ్యం దేనికి అని దుస్సల అర్జున్ని తూలనాడింది. వారి నిందల మధ్య పాండవులు పుత్రశోకంతో కుమిలిపోతున్న ధృతరాష్ట్రుణ్ణి సమీపించారు. ధర్మరాజు తను వచ్చానని చెప్పి అతడికి భక్తితో నమస్కరించాడు. ధృతరాష్ట్రుడు తుష్ణి భావంతోనే హుంకరించి ప్రతి నమస్కారం చేశాడు. ఆ తర్వాత పుత్రులను కోల్పోయిన దుఃఖంతో దీనంగా విలపించసాగాడు. ధర్మనందనుడు ఆయనను కౌగలించుకుని ఊరడించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత భీముడు తను అక్కడే ఉన్నానని చెప్పి ధృతరాష్ట్రుడికి వందనం చేశాడు. భీముడు పేరు వినగానే ఆ వృద్ధుడికి పట్టరాని ఆగ్రహం కలిగింది. పళ్ళు పటపటాలాడాయి, భుజాలు పొంగాయి. ఎక్కడా భీమసేనుడు అంటూ ఆయన అతడిని కౌగలించుకోటానికి ముందుకు వచ్చాడు. అంతలోనే శ్రీకృష్ణుడు భీముణ్ణి తటాలున వెనక్కు లాగాడు. అతడి సైగతో సాత్యకి రథంలో తను తెచ్చిన ఒక విగ్రహాన్ని ఆ అంధుడి ముందు పెట్టాడు. భీమా, నువ్వేనా నా 100 మంది కొడుకుల్ని మట్టుబెట్టింది అంటూ ఆ విగ్రహాన్ని గట్టిగా కౌగలించుకుని తుత్తునియలు చేశాడు. అతడి శరీరం నుండి రక్తం ధారలుగా స్రవించింది. కన్నుల నుండి కూడా రక్త బిందువులు రాలాయి. అంతలోనే అతడి కోపం చల్లారింది. నాయనా భీమసేన, నా కౌగిలింతని ఓర్చుకోలేకపోయావా? హిడంబాతక, బక, జరాసంద
కీచక కిమీరాదులను వధించిన నీ బలమంతా ఏమైపోయిందిరా నాయనా అని రోదించాడు. ఈ రోదనను విని శ్రీకృష్ణుడు ఆయనను ఊరడించాడు. మామా అంబికానందన, నువ్వు అనుకున్నట్లు నీ కౌగిలిలోకి వచ్చింది భీముడు కాడు, ఒక ఇనుప విగ్రహం మాత్రమే. నీ కోపం నాకు తెలియదని అనుకున్నావా? నీకంటే బలవంతుడు లోకంలో లేడని నాకు తెలుసు. ఇదిగో పరమ పవిత్రురాలు ద్రౌపది. ఈమెనే నీ కుమారుడు దుశ్శాసనుడు అన్న ఆజ్ఞతో సభకు జుట్టు పట్టుకుని ఈడ్చుకువచ్చాడు. నీ కుమారులు కన్ను మిన్ను కానని కామాంధకారంలో ప్రవర్తించారు. నువ్వు నీ కుమారుణ్ణి వాసుదేవ, నన్ను క్షమించు, నా తప్పు తెలిసింది. నా కుమారులు భీముడి వల్ల హతులయ్యారన్న దుఃఖాన్ని పట్టలేకపోయాను, కోపం ఆపుకోలేకపోయాను. ఇంక మీదట నా సోదరుడి పుత్రులే నా పుత్రులు అని ధృతరాష్ట్రుడు చెప్పాడు. అప్పుడు భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు వరుసగా వచ్చి ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించారు. ఒక్కొక్కరిని కౌగలించుకుని ధృతరాష్ట్రుడు దీవించాడు. మీ సోదరులందరూ గాంధారి దగ్గరకు వెళ్ళండని చెప్పాడు. తర్వాత పాండవులు కృష్ణుడితో కలిసి గాంధారి దగ్గరకు వెళ్ళారు. వినయంగా ప్రణామాలు చేశారు. అమితమైన దుఃఖంతో ఉన్న ఆమె వారిని దీవించలేదు. ఆమె ఏమి శాపనార్థాలు పెడుతుందోనని పాండవులు ఎంతో భయంతో కంపించిపోసాగారు. ఆమె ఆగ్రహం కూడా ధృతరాష్ట్రుడి మాదిరే భీముడి మీదకు మళ్ళింది. ఆమె కృష్ణుణ్ణి ఉద్దేశించి పరుషంగా మాట్లాడింది. కృష్ణ, యుద్ధంలో వీరులు ప్రాణాలు కోల్పోవడం సాధారణమేనని నాకు తెలుసు. కాని నీ కళ్ళ ఎదుటే గదా యుద్ధంలో నా కుమారుణ్ణి భీముడు నాభి కింద అన్యాయంగా కొట్టి చంపాడు. ఆ దృశ్యమే నన్ను అగ్నిహోత్రంలాగా మండింపచేస్తున్నది అని గాంధారి ఆగ్రహంతో పలికింది. గాంధారి ఆగ్రహము పర్యవసానాలు తెలిసిన కృష్ణుడు భీముణ్ణి చూసి మాట్లాడమని సైగ చేశాడు. భీముడు ఆమె పాదాలకు నమస్కరించి వణుకుతూ అన్నాడు, తల్లి, ఈ యుద్ధంలో కొన్ని సమయాల్లో ధర్మాధర్మ విచక్షణను ప్రాణభయం అధిగమించింది. దయతో నన్ను క్షమించు. ధర్మాన్ని తప్పకపోతే శక్తియుక్తులున్న నీ పెద్ద కుమారుణ్ణి నేను జయించగలిగేవాడిని కాదని అంగీకరిస్తున్నాను. అయితే దుర్యోధనుడు ధర్మం పాటించి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా. ధర్మరాజును జూదంలో అతడు ధర్మంగా గెలవలేదని మీకు తెలుసు. ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదిని కొలువులోకి ఈడ్పించి తెప్పించి కూర్చోమని తొడలు చూపించినప్పుడు ఏమైంది ఆ ధర్మం? అప్పుడు కోపం భరించలేకే ఆ తొడలు విరగకొడతానని శపథం చేశాను. అమ్మా, నాపై ఆగ్రహించకు, అన్నీ తెలిసిన దానివి అన్నాడు. ఆ మాటలకు గాంధారి కొంత శాంతించింది. నా పెద్ద కుమారుడు నీచుడన్న విషయం నాకు తెలియనిది కాదు. వాడికి ఇలాంటి మరణం సంభవిస్తుందని నాకు ముందే తెలుసు. నీ శపథం ప్రకారం వాడిని నువ్వు చంపావు. కానీ భీమసేన, నా రెండో కుమారుడు దుశ్శాసనుడిని గుండెలు చీల్చి పచ్చి నెత్తురు తాగడం సరైనదేనా? మానవ మృగానివా, రాక్షసుడివా అని మండిపడింది. అమ్మా, దుశ్శాసనుణ్ణి కూడా శపథం నెరవేర్చుకునేందుకే వధించాను. ఆనాడు సభలో ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకొని వచ్చి ఆమె బట్టలు విప్పేందుకు ప్రయత్నించడంతో ఒళ్ళు తెలియని కోపంతో రక్తం తాగుతానని శపథం చేశాను. కాని నిజంగా నేను దుశ్శాసనుణ్ణి రక్తం తాగలేదు తల్లి, నన్ను నమ్ము. దుశ్శాసనుణ్ణి వధిస్తున్నప్పుడు కౌరవ వీరులు నన్ను చుట్టుముట్టారు. వారిని భయపెట్టేందుకే రక్తాన్ని ముఖానికి పులుముకొని తాగినట్లు నటించాను. రక్తం తాగేంత పాపాత్ముణ్ణి కాదు అని భీముడు బతిమిలాడుతున్నట్లు చెప్పాడు. అయినా గాంధారి కోపం చల్లారలేదు. అందులకు చెయ్యూతనిచ్చేందుకు ఒక్క కుమారుడినైనా మిగిల్చకుండా అందర్నీ వధించావు నువ్వు.
ఒక్కడినైనా మిగిల్చి ఉంటే అతడు మిమ్మల్ని రాజ్యం ఏలనివ్వడని భయపడ్డారా? ఈ యుద్ధానికి కారణం ధర్మరాజు. అతడేం మాట్లాడడే? ఎడి అతడు అని క్రోధంతో ప్రశ్నించింది. ధర్మరాజు మిన్ను విరిగి మీద పడ్డట్టు కంపితుడయ్యాడు. గాంధారి కోపానికి అతడు అల్లల్లాడిపోయాడు. తన పేరు వినగానే వణికిపోతూ, అమ్మా, ఇక్కడే ఉన్నాను అని వేగంగా ఆమె పాదాలంటాడు. అమ్మా, నన్ను క్షమించు. నీ కొడుకులందరి వదకు కారణమైన పాపాత్ముణ్ణి నేను. క్రూరాతి క్రూరుణ్ణి. అన్నతమ్ముళ్ళని, స్నేహితులను, కొడుకులను చంపుకున్న నాలాంటి నికృష్టుడికి రాజ్యమెందుకు, ప్రాణాలెందుకు, భోగాలెందుకు? నేను మరణించాలని శపించు అని తల వంచుకుని రోదించసాగాడు. ధర్మరాజు తప్పు అంగీకరించి పశ్చాత్తాపంతో రోదిస్తుంటే గాంధారి కోపం చల్లారసాగింది. అయినా తన తీక్షణమైన చూపులతో తన కళ్లకు కట్టిన వస్త్రం అంచుల నుంచి అతడిని చూడడానికి ప్రయత్నించింది. ఆమె చూపులు ధర్మరాజు కాలిగోళ్ల మీద పడి అవి కందిపోయాయి. ఆ ఆగ్రహానికి పాండవులు, కృష్ణుడు భయపడి వెనక్కు తగ్గారు. వెళ్ళండి, మీరు ఇక్కడెందుకు ఉన్నారు? వెళ్ళి మీ తల్లిని చూడండి అని గాంధారి వారిని కుంతి దగ్గరికి పంపింది. కొడుకులకు కుంతికి ఎడబాటు ఒక్క ఏడాది కాదు, 2 ఏళ్లు కాదు, 13 ఏళ్లు. అడవుల్లో తన కుమారులు ఏం చేస్తున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో తలుచుకుంటూ కుంతి తల్లడిల్లని రోజూ లేదు. విరాటుడి కొలువులో వారు ఊడిగం చేశారని తెలిసి కుంతి కుమిలి కుమిలి ఏడ్చేది. యుద్ధం ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ ఆమెకు క్షణాలు యుగాలుగా అనిపించేవి. తన కుమారులను ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్న తల్లిని చూస్తున్న కుమారుల మనస్థితి ఎన్నో ఏండ్ల తర్వాత బీడు భూముల్ని తాకిన వర్షపు చినుకుల్లా ఉన్నవి. తల్లిని చూసిన కొడుకులు అమ్మా అంటూ ఆమె పాదాల మీద పడిపోయి దీనంగా రోదించసాగారు. కుంతి వారిని ఒక్కొక్కరిని కౌగలించుకొని దుఃఖించింది. వారి గాయాలను తడిమింది. వారితో పాటు వచ్చిన ద్రౌపది వైపు ఆమె చూపులు ప్రసరించగానే ద్రౌపది అత్తయ్య అంటూ పెద్ద పెట్టున ఏడుస్తూ కుంతి పాదాలపై పడింది. అత్తయ్య, అభిమన్యుడు, నీ మనవళ్ళు ఎవ్వరూ మిగలలేదు. ఇంకా మిమ్మల్ని నానమ్మ అని పిలవడానికి ఎవ్వరూ లేరు. నా పిల్లలెరి అత్తయ్య? ఎరి నా ప్రతివిందుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానికుడు, శృతసేనుడు ఎరి నా బంగారు తండ్రులు? పుత్రహీన అయినా నాకు ఈ రాజ్యంతో పని ఏమి అని మండుటెండలో వాడిన పూలతీగ వలె దుఃఖించసాగింది. కోడల్ని కౌగలించుకొని కుంతి కూడా పెద్దగా రోదించింది. ఊరుకో అమ్మా, ఊరుకో. నువ్వు దుఃఖిస్తే నీ శరీరం కమిలిపోతుంది. ఈ తీరుగా విలపిస్తే ప్రయోజనం ఏమిటి? నీ పరితాపం వల్ల నీకు కానీ, ధర్మనందాదులకు కానీ, నాకు కానీ అశాంతి ఉపశమనం కలుగుతుందా? ఇంకా మనం ఓదార్చుకోవాల్సిందే అని ఓదార్చి ద్రౌపదిని, కుమారులను తీసుకుని గాంధారి వద్దకు వెళ్ళింది. గాంధారిని చూడగానే ద్రౌపది ఆమె పాదాలపై వాలి కుమిలి కుమిలి విలపించింది. గాంధారి ఆమెను చూసి, ద్రౌపది, నీ దుఃఖం నా దుఃఖం కన్నా ఎక్కువ. నువ్వు 5 పుత్రులను కోల్పోయావు. నేను నా 9 కుమారులను కోల్పోయాను. దుర్విధి వల్లే ఈ ఘోరాలు జరిగాయి. ధర్మవేత్త విదురుడు ఇలా వినాశనం జరుగుతుందని ఏనాడో హెచ్చరించాడు. ఆయన మాటలు విననందువల్లే ఈరోజు దుష్ఫలితాన్ని అనుభవిస్తున్నాను. దుష్కాల ప్రభావం వల్ల ఇదంతా జరిగింది. నీ దుఃఖావేశాన్ని నిగ్రహించుకో అని గద్గద స్వరంతో ఓదార్చే ప్రయత్నం చేసింది. ద్రౌపదిని ఓదార్చిన తర్వాత గాంధారి యుద్ధంలో మరణించిన తన పిల్లలు, బంధువుల దుస్థితి ఊహించుకుంటూ విలపించసాగింది. తన కన్నులపై అచ్ఛేదనం తీయకుండానే ఆమె ముందు 18 రోజుల యుద్ధభూమి సాక్షాత్కరించింది. సమరస్థలిలో ఘోర దృశ్యాలను చూసినట్లే ఆమె మాట్లాడుతున్న తీరు గమనించి
ద్రౌపది పాండవులు ఆమెకు ఏదో అపూర్వ దివ్య దృష్టి లభించిందని భావించి నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. అదే సమయంలో అక్కడకు ప్రవేశించిన శ్రీకృష్ణుడికి ఆమె మనస్థితి గోచారమైంది. గాంధారి వీక్షిస్తున్న యుద్ధభూమి వాతావరణం భీభత్సంగా ఉన్నది. చీలికలైన ధ్వజాలతో, విరిగిన రథాలతో, ముక్కలు ముక్కలైన సైనికుల శరీరాలతో, గుట్టలు గుట్టలుగా పడి ఉన్న గుర్రాలు, ఏనుగుల అవయవాలతో నిండిపోయి ఉన్నది. చెదిరిపడ్డ కండలు, పోగులు పడ్డ పేగులు, చితికిన మెదళ్ళు, గడ్డలు కట్టిన నెత్తురు. ఆ దృశ్యాలు కడుపులు దేవిరిచ్చినట్టు ఉన్నాయి. ఎందరో రాజులు నిహాతులైన ప్రకాశం తప్పని ముఖాలతో బతికి ఉన్నట్టే కనిపించారు. వారి భుజకీర్తులు, కిరీటాలు, ఆభరణాలు ఇంకా ప్రకాశిస్తూనే ఉన్నాయి. ఆ బీభత్స దృశ్యాలు చూసిన గాంధారి మనసు వికలమైంది. సుకుమారులైన గాంధారి కోడళ్ళు ఇతర కాంతలు శవాలై మిగిలి ఉన్న భర్తలను, కుమారులను, సోదరులను చూసి నిశ్చేష్టులై మూర్ఛిల్లుతూ, తెలివి పొంది ఎలుగెత్తి విలపిస్తూ కొప్పులు విడిపోయి వీపుల మీద వాలుతుండగా నేల మీద పడి పొర్లసాగారు. ఇది చూసి గాంధారీదేవి శ్రీకృష్ణుణ్ణి చూసి శోక వివశురాలై ఇలా తూలనాడింది. చూశావా వాసుదేవ, మా కోడళ్లను కన్నీటి వరదలతో వారి ముఖాలు ఎలా మునిగిపోయాయో చూస్తున్నావా? అన్నలను, తమ్ముళ్లను, భర్తలను ఒకరికొకరు చూపించుకుంటూ ఎలా తూలిపోతున్నారో, తమ భర్తల శవాలపై నుంచి జంతువులను పారదోలడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో చూస్తున్నావా? అటు చూడు. శల్యుడు, ద్రుపదుడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, సౌభద్రుడు, శంతనువుడు చల్లారిన మంటల మాదిరి ఎలా కూలిపోయి ఉన్నారు. అంశతూలిక తల్పాల మీద శయనించే మహాభోగుల మెత్తని శరీరాలు కటిక నేల మీద పడి ఉండటం చూసిన వారి గుండెలు అవిసిపోవా? చెవులకు వీణానాదం ఇంపుగా వినే వారి దగ్గర నక్కల అరుపులు వినవలసి రావడం నా హృదయాన్ని కలిచివేస్తున్నది. చందనము, కస్తూరి అలుముకునే ఈ బోగులు బురదతో అంటుకున్న రక్తంతో పడి ఉండటం నేను చూడలేకపోతున్నాను. ప్రియురాళ్ళు సరస సల్లాపాలాడుతూ చమత్కారంగా తీసే వారి అలంకారాలను ఇప్పుడు గద్దలు లాగివేస్తున్నాయి. నాజుగ్గా తిరిగాడే ఈ నారీమణుల విలాపాలు చెయ్యడం నా మనసును కలిచివేస్తున్నది. అటు చూడు కృష్ణ, తమ భర్త శరీరం ఇదేనా అని ప్రయాసపడి వెతికేవారు కొంతమంది. తలలు, చేతులు దొరికిన తర్వాత శరీరం కోసం అన్వేషించేవారు కొంతమంది. శిరస్సులు శరీరాలకు చేర్చి ఆ ముఖాలను ముద్దిడుకునేవారు కొంతమంది. ఎన్నో ముక్కలైన శరీరాల్లో తమ వారి జాడలు కనుక్కోలేక స్పృహ తప్పిన వారు కొంతమంది. ఈ కౌరవ, పాంచాల కాంతల దురవస్థలు గమనించావా వాసుదేవా? ఎక్కడా నా పెద్ద కుమారుడు సుయోధనుడు ఎక్కడా అని ప్రశ్నించిన గాంధారి అంతఃచక్షువులకు దుర్యోధనుడి శవంపై విలపిస్తున్న అతడి పత్ని భానుమతి కనిపించింది. దుర్యోధన పత్ని అతడి ముఖం మీద ముఖం మోపి ముద్దిడుకుంటున్నది. భర్త రొమ్ము మీద వెచ్చని కన్నీరు కారుస్తున్నది. కొప్పు వీడి ఉన్మాదినిలా విలపిస్తున్నది. నాయనా కృష్ణ, చూశావా? నేను తన కోసం వచ్చినా పలకరించకుండా తల్లిని ఉపేక్షిస్తున్న నా కుమారుణ్ణి చూశావా? ఈ సుందరి నిన్నటి వరకు నా కొడుకు వద్ద లాలన పొంది ఆనందించేది. ఇప్పుడు దిక్కుమాలిన దానిలా ఎలా విలపిస్తున్నదో చూడు అని గాంధారి తల్లడిల్లిపోయింది. దుశ్శాసనుడి దేహాన్ని చూసి ఆమె ఇంకా విలపించింది. అచ్యుత, భయంకర భూజుడైన భీముడి గద దెబ్బ చేత తూలిపడి నెత్తురు పీల్చివేసినట్లు కనపడుతున్న నా కుమారుణ్ణి చూశావా? వీడే దుశ్శాసనుడు. వీడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభకు ఈడ్చుకొని పోయి కర్ణ, దుర్యోధనాదులకు ప్రీతి కలిగించాడు. ఆ సాధ్విని ఎంతో అవమానించాడు. అందుకే పాంచాలి భీమసేనుణ్ణి పగ తీర్చుకోవడానికి పురికొల్పింది. దానివల్లే ఇంత జరిగింది.
ఆ సభలో వీడు పాంచాలిని పరాభవించడం చూసి సహించలేక నేను దుర్యోధనుడికి ఆమెను అవమానించడం తగదని చెప్పాను. పాంచాలిని వదిలిపెట్టి భక్తితో పూజించమని చెప్పాను. అయినా వాడు వినలేదు. దైవగతిని ఎవరైనా తప్పించగలరా? జనార్దన, మబ్బుల మాటున చందమామల ఏనుగుల పీనుగుల మధ్య పడి ఉన్న వికర్ణుణ్ణి చూశావా? దుమ్ములో శరీరం సగం తిన్న సప్తమి నాటి చంద్రుడిలా కనిపిస్తున్న దుర్ముఖుణ్ణి చూశావా? అప్సరసల వంటి సుందరీమణుల సేవలు అందుకునే సురసేనుడు వివశంతి నెత్తుర్లో ఎలా మునిగి ఉన్నారో చూశావా? కొత్త గన్నేరు పువ్వులతో నిండిన పర్వతం మాదిరి దుష్ప్రహుడు ఎలా మరణించి ఉన్నాడో చూశావా? అంటున్న గాంధారి మనోఫలకంలో అభిమన్యుడి శవం ప్రత్యక్షమయ్యింది. కృష్ణ, నీ మేనల్లుడు సుభద్ర అర్జునుల ప్రియపుత్రుడు అభిమన్యుడు మరణించిన ఎంత చక్కదనంతో ఉన్నాడో, ఇతడిని అంతమంది కలిసి ఎలా వధించారో, నిన్నగాక మొన్న అతడిని వివాహమాడిన ఆ ముగ్ధ ఉత్తర ఎలా తల్లడిల్లుతున్నదో చూశావా? భర్త రొమ్ము మీద వాలి ముఖం చేర్చి దుఃఖిస్తున్నది. చెలికత్తెలు చూస్తూ ఉండగా పతివైపు చూడటానికి సిగ్గుపడే ఉత్తర ఇప్పుడు ఇంతమంది చూస్తూ ఉండగానే అతడిని కౌగలించుకుంటున్నది. అతని తొడ మీద తల మోపుతున్నది. చిగురాకు వంటి చేతితో అతడి ముఖం తడుముతూ వాడిన ముఖ కమలంతో నీ వైపు చూసి కన్నీరు తుడుచుకుంటూ ఎలా కుమిలిపోతున్నదో చూస్తున్నావా? దుఃఖిస్తూ గాంధారి కర్ణుడి కుమారులను, తర్వాత వృషపర్వుడు, బాహ్లికుడు, సైంధవుడు, శల్యుడు, భగదత్తుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు మొదలగు వారి శవాలను తిలకించి వారి పరక్రమాన్ని గుర్తు తెచ్చుకున్నది. అదే సమయంలో భూరీశ్రవుడి శవం ఆమెకు గోచరించింది. భూరి దానాలు చేసిన భూరీశ్రవుడి చుట్టూ అతడి భార్యలు దీనంగా విలపిస్తున్నారు. అతడి భార్యలందరిలోనూ సౌందర్యవతి, సుకుమారి అయిన ఒక యువతి అర్జునుడు ఖండించగా మిగిలిపోయిన అతడి చేతిని తన ఒడిలోకి చేర్చుకొని హత్తుకుంటున్నది. ఈ చేతిని ఎలా బూడిద చేసేది అని ఆమె దీనంగా విలపిస్తున్న దృశ్యం గాంధారికి మనసులో మెదిలింది. కృష్ణ, అర్జునుడు చేతిని ఖండించిన తర్వాత ప్రయోప్రవేశం చేసిన భూరీశ్రవుడి శిరస్సును సాత్యకి ఖండించడం ధర్మమేనా అని గాంధారి ప్రశ్నించింది. ఆ తర్వాత ఎందరో యోధుల పేర్లను పేరున పలకరించింది. ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకొని కృష్ణుడిపై పరవళ్లు తొక్కింది. కృష్ణ, ఈ దారుణానికి కారణం నువ్వు. నీ యదువంశం కూడా ఇలాగే నశిస్తుంది. మీ యాదవ స్త్రీలు కూడా దిక్కుమాలి విలపిస్తారు అని ఆగ్రహంతో శాపనార్థాలు పెట్టింది. ఆ మాటలు విని కృష్ణుడు నిర్జీవంగా నవ్వాడు. అమ్మా, నువ్వు చెప్పేది జరుగుతుందని నాకు తెలుసు. యాదవులకు వినాశం ఎలాగూ తప్పదు. ఇప్పుడు శాపనార్థాలు పెట్టేందుకు సమయం కాదు. మృతులైన బంధువులందరికీ అగ్నికర్మలు చేయించాలి. నీ కుమారుడు చేసిన అకృత్యాల గురించి నీకు తెలియదా? నువ్వు, నేను, భీష్ముడు, ద్రోణుడు, బాహ్లికుడు తన తండ్రి చెప్పినా కూడా అతడు అకృత్యాలు మానాడా? తన చేతులారా తను చేసుకున్న పాపానికి నన్ను నువ్వు నిందించవచ్చునా? యుద్ధభూమిలో ప్రవేశించి విజయము, వీరసర్గము ప్రాప్తి చెందే యోధులు కుమారులుగా కావాలని రాజపుత్రికలు భావించడం సమంజసం కాదా అని ప్రశ్నించాడు. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.